ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారండి? ఈ రోజంతయు ప్రభు వారి బాహువు మీకు తోడైంది మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు జీవాహారము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. 1 John chapter 2 verse 5. But whose keepeth his word, in him verily is the love of God perfected. Hereby know we that we are in him. Amen. సోదరి సహోదరులారా, యోహాను గారు జీవవాక్యమును గూర్చిన సాక్షి అయి ఉంటున్నారు. ఆయన 12 మంది శిష్యుల్లో ఒకరయ్యండి అనుక్షణము ప్రభు వారి రొమ్మున ఆనుకొని ఆయన హృదయ స్పందనలు గ్రహించినటువంటి ప్రేమను ఎక్కువగా గ్రహించినటువంటి శిష్యుడు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు. వెలుగును, ప్రేమను, జీవమునైన ఆ దేవునితో బహు ఆనందకరమైన ఒక సహవాసమును యోహాను గారు అనుభవించి ఉన్నారు. అందువలనే యోహాను ఈ పత్రిక మనకు రాయచున్నాడు. మేము దేన్ని చూసామో, వేటిని విన్నామో, వేటిని మేము మా యొక్క చేతులతో సృజించామో, మా చెవులతో విన్నామో వాటిని మీకు రాయిచున్నాము అంటూ ఆయన మొదలు పెడతారు ఈ యొక్క పత్రికను. 2వ అధ్యాయం మొదలు పెడుతూ, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను అంటూ ఆయన విశ్వాసుల మీద తనకున్న ప్రేమను, ప్రభు ప్రేమను మనకు కనపరుస్తున్నారు. ఆయన మన యొక్క పాపములన్నింటినీ పరిహరించి ఉన్నాడని, సర్వలోకమునకు ఆయన మాత్రమే మార్గమని, ఆయన చెప్పిన విధముగా, ఆయన జీవించిన విధముగా మనం కూడా జీవించాలని మనల్ని యోహాను గారు హెచ్చరిస్తున్నారు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వాడిలో సత్యము లేదని ఆయన మనల్ని గద్దిస్తున్నారు. ప్రభువాన్ని ఎరగడం అనగా, ప్రభువారిని గైకొనడం అనగా ఏమిటి? వాక్యంను గైకొనడం అనగా ఏమిటి? నిజముగా ఆయనను ప్రేమించడం అనగా ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము జీవించుటయే అని వాక్యం సెలవిస్తున్నది. ఆజ్ఞల ప్రకారము జీవించడం అనగా అది ఎంత కష్టమైన ఈ లోకంలో దానిలో నుంచి తప్పిపోకుండా ఏ విధంగా జీవించాలో ప్రభువు వారు మనకు మాదిరి చూపించారు. ఆ మాదిరి విరవకుండా మీరును మీ జీవితాల్లో దీనిని ప్రాక్టీస్ చేయండి. నిజంగా మీలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుట మీరు చూస్తారు. పరలోక రాజ్యము మనదే, మన కొరకే దేవుడు పరలోక రాజ్యమును సృష్టించున్నాడు. అయినప్పటికీ సరే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనము నెరవేర్చినప్పుడే, నేను 9 నెరవేర్చాను, ఒకటి మాత్రమే ఇంకా కొదవగా ఉన్నది, ఆ ఒక్కటి పర్వాలేదు అని అనుకున్నట్లయితే మనకు అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్, అందులో మన డబ్బులే ఉంటాయి. కానీ నువ్వు ఒక్క అంకె తప్పుగా రాసినప్పటికీ, అన్ని కరెక్ట్ రాసినప్పటికీ, నీ డబ్బు అయినప్పటికీ నీకు రాదు. అది మీ మొబైల్ ఫోన్లో పాస్వర్డ్ ఉంటుంది, అది ఒక్క అంకె తప్పుగా ఉన్నప్పటికీ, అది మీదే అయినప్పటికీ ఓపెన్ అవ్వదు. అలాగే ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక్కటి తప్పిపోయినప్పటికీ పరలోక రాజ్యం మనదే, మన కొరకే ఆయన చేసినప్పటికీ మనకు పరలోక రాజ్యపు ద్వారములు తెరవబడవండి. కనుక ఈ లోకంలో తుచ్చమైన ఆలోచనలతో, క్షణికావేశంలో చేసేటువంటి పొరపాట్లతో, పాపములతో, సులభముగా చిక్కులు పెట్టు చిన్న చిన్న పాపములతో మనము పెద్ద అవకాశాన్ని, పరలోకాన్ని పోగొట్టుకునే వారంగా ఉండకుండా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ ఆయన యొక్క ప్రేమ మనలో పరిపూర్ణమవునట్లుగా జీవించాలని, మీ అందరూ మీ బిడ్డలకు మాదిరిగా జీవించాలని వివేకుని ప్రభు మాటగా మీ అందరికీ వాక్యమును తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసనుడా, అయ్యా నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట ప్రభువా, నిజంగా మా యొక్క జీవమునకు ఆధారమని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీ ప్రేమలో, మీ యొక్క ఆజ్ఞలు గైకొడంలో స్థిరపరచండి. వారి హృదయం కుడికైనను ఎడమకైనను తప్పిపోకుండా, వారి పాదములు త్రొట్టిల్లకుండా తిన్నని మార్గములో, జీవ మార్గములో వారు నడిపించండి. వారి మార్గములన్నీ సరళము చేయమని ప్రభు ప్రతి ఒక్కరి మీ పాదసన్నిధిలో సమర్పిస్తూ, నా ప్రభును, నా రక్షకులను త్వరలో రానయ్యున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.